జై శ్రీరామ్. ప్రపంచంలోని ఏ దేశమైనా రక్షించబడాలన్నా శాంతిగా ఉండాలన్నా ప్రపంచంలోని హిందువులు రక్షించబడాలి. హిందుత్వం ప్రమాదంలో పడితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది. బంగ్లాదేశ్ ముస్లింలు హిందువులపై చేయి చేసుకొని దాడి చేసి బంగ్లాదేశ్ని ప్రమాదంలోకి నెట్టేశారు. కాబట్టి హిందువులపైన ఎవరు చేయి వేసుకున్నా ఆ దేశం ఆ జాతి కనుమరుగైపోవాలి. ఆ స్థాయిలో మన ప్రతిక్రియ ఉండాలి. జై శ్రీరామ్. సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇవాళ బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతున్నదో అటువంటి దానికి మన సాధు సంతుల నాయకత్వంలో మనం ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఒకటే ఒక విషయం ఏంటంటే ఇవాళ ప్రపంచాన్ని శాసించే ఏదైతే యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉందో అట్లే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందో ఈ రెండు దేశాలను శాసించే రెండు దేశాలు చైనా మరియు అమెరికా. మొత్తం మీద ఈ రెండు దేశాలే ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉండి మిగిలిన దేశాలన్నిటి మధ్యన ఏదైతే ఈ సమస్యను చేస్తూ అదే సందర్భంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మాజీ ప్రధాని పదవీచ్యుతం చేసి ఏదైతే మహమ్మద్ యూనుస్ అనే ఒక అధ్యక్షుని ప్రధాని చేశారో అతను ఈ మధ్యన వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం అతను ఒక క్రిమినల్ కేసులో భాగం పంచుకున్నటువంటి ఒక వ్యక్తిని అమెరికా వీళ్ళందరి దగ్గరని పోషించి అతనికి యుఎన్ఓలో ఒక అవార్డు ఇప్పించి అవార్డు ద్వారా నోబెల్ పీస్ అంటే ప్రపంచ శాంతి కాముకుడని ఆయనకు ఒక బ్యానర్ తగిలిచ్చి అతన్ని బంగ్లాదేశ్ మీదకి పొరికెల్పి అక్కడున్న ప్రధాని పదవీచ్యుతం చేసిన తర్వాత ఈయన నాయకత్వంలో ఇవాళ జరుగుతున్నటువంటి అన్ని నేరాలు ఘోరాలు అన్నీ పోవాలంటే మనమంతా ఆ యుఎన్ఓ చెప్పి అతనికి ఏదైతే నోబెల్ అవార్డు ఇచ్చారో దాన్ని మనం ఇక్కడి నుంచి దాన్ని క్యాన్సిల్ చేయాలని ముక్తంకంఠంతో చేయించుతూ అప్పుడే ఈ ప్రపంచం అంతా సుఖం శాంతి ఉండాలంటే ప్రపంచంలో ఉండే ఈ దుష్కృత్యాలు చేసే ఎవరైతే నాయకత్వం పోయినప్పుడే ప్రపంచం సుఖం శాంతిగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం ఇక్కడ ఈ భాగ్యనగర్ హిందూ ఐక్య వేదిక ద్వారా ఆ మహమ్మద్ యూనుస్ ఖాన్ ఇచ్చినటువంటి నోబెల్ శాంతి అవార్డు ఏదైతుందో దాన్ని తిరిగి వాపసు చేయాలని ఆశిస్తూ ఈ సందర్భం ముగిస్తున్నాను. భారత్ మాతాకి. హిందూ సంఘటన పేరు పైన మనం చేస్తున్నటువంటి ఈ యొక్క బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద ఏ రకంగా అరాచకాలు వాళ్ళ ఆస్తుల ధ్వంసము దీన్ని తీవ్రంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ఖండించాలని వాళ్ళకు రక్షణ కల్పించాలని యూనుస్ అనేటటువంటి ఒక మతోన్మాది తన యొక్క దేశం విడిచిపోయి పారిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ దేశంలోకి వచ్చి మన వాళ్ళపైన ఏ రకంగా అయితే దాడులు జరిపిస్తున్నాడో తప్పనిసరిగా తన మూల్యం చెల్లించక తప్పదు. మనందరూ కూడా తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు బంగ్లాదేశ్ ఏ రకంగా ఏర్పడ్డదనేది. అందరం కూడా ప్రతి వస్తువు పైన 5 పైసలు 10 పైసలు ఆనాడు ట్యాక్స్ కట్టినాం మనం, బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అని చెప్పని. ఈనాటి ఈ రోజు గురించి మనం ఆనాడు ఆ పని చేయలే. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా రక్షణ కలుగుతుందని అతి త్వరలోనే అక్కడ యూనుస్ లాంటి మతోన్మాది మట్టిలో కలిసిపోయే రోజు దగ్గరకు వచ్చిందని సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి యావత్ ప్రపంచానికే ఒక గురువుగా ఉండే ఈ భారతదేశము తప్పనిసరిగా మన వాళ్ళందరికీ రక్షణ కలుగుతుందని, దానికి మన భాగ్యనగర్ తరఫు నుంచి ఈ చేస్తున్నటువంటి కృషిలో మనమందరం పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.